బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి కూడా యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి నిన్న అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్టుగా కూడా డాక్టర్లు తెలుపుతూ ఉన్నారు. మొత్తంగా మనం ఉదయం నుంచి కూడా ఆయన మృతి పట్ల చాలా వరకు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మనతో పాటు స్పందిస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి కూడా ఆయన పోషించిన ఉద్యమానికి సంబంధించిన విషయాలను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ చాలా బాధతో కూడా మాట్లాడుతున్నారు. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రవిశంకర్ కూడా ఫోన్ ఇన్ సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే అమ్మా. అంటే ఎట్లా చూస్తున్నారు? చాలా వరకు కూడా ఎవరిని కదిలించినా కూడా బీఆర్ఎస్ లో ఉన్న ఏ ఒక్క నాయకుడిని కదిలించినా కూడా పెద్దితో ఉన్న ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎవరితో ఆయన కూడా మాట్లాడినా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవారని అంటున్నారు. నిజంగా నా ఉద్యమ సోపతి సహచర శాసనసభ్యుడు కేసీఆర్ గారికి ఉద్యమంలో కుడి భుజం లాగా వరంగల్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తి. మా కాన్స్టిట్యున్సీకి మొన్న కూడా గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చేరినప్పుడు మాకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఉద్యమం నుంచి మొదటి నుంచి ఆయన చాలా మంచి సౌమ్యుడు, ఒక పోరాట యోధుడు, నా ఆత్మీయమైనటువంటి మిత్రుడు. ఈ రోజు లేనని నాకు ఉదయం చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఆయన అకాల మరణం నిజంగా నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రాంతానికి ఆయన మరణం తీరని లోటుగా భావిస్తా ఉన్నా. నిజంగా ఈరోజు శోకాప్త హృదయంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన చేసిన ఆనాడు తెలంగాణ వచ్చే వరకు పోరాడినటువంటి పోరాటం కావచ్చు, ఆయన మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంతకుముందు కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన చాలా చక్కగా ఆ ప్రాంత నర్సంపేట ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయనతో నాకు చాలా అనుబంధం. ఉద్యమం నుంచి మొన్నటి వరకు కూడా ఆయనతో చక్కటి అనుబంధం ఉండే. ఆయన మంచి వ్యక్తిని ఇవాళ ఒక ఉద్యమకారుడిని కోల్పోయినా అనేటువంటి, నా ఉద్యమ సోపతిని కోల్పోయినా ముఖ్యంగా నాకు చాలా బాధేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. చాలా మంది మీలాగే కూడా పెద్ది సుదర్శన రెడ్డి ఇక లేరు అనగానే భావోద్వేగానికి లోనవుతూ ఉన్నారు. ఆయనతో ఉన్న ఒక అనుబంధాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటున్న పరిస్థితి. మీరు చెప్పాలంటే ఉద్యమ కాలం నాటి నుంచి కూడా ఆయన ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన చాలా వరకు కూడా పోరాటాలు చేశారు. బట్ స్వరాష్ట్రం సిద్ధించినాకే కూడా ఆయన పెళ్లి చేసుకుంటారంటే కూడా అప్పట్లో చెప్పిన విషయాలు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అవునమ్మా, ఆ రోజు ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను పెళ్లి చేసుకోనని ఒక దాన్ని పెట్టుకుని ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పెళ్లి తిరుమలలో జరగడం, గౌరవ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి ఆ వివాహానికి హాజరు కావడం, తనను ఆశీర్వదించడం, ఆయన ఉద్యమంలో ఆయన కన్నును కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది. మరి అనేక కేసులు జరిగినా కూడా, ఏ రకమైనటువంటి ఒత్తిడి జరిగినా కూడా, నిన్న కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పౌర సరఫరాల శాఖలో జరిగిన ఆయన కేసు వేయడం, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన మీద బాగా ప్రెజర్ ఉండడం కూడా ఒక రకంగా ఆయన మరణానికి కారణమని భావిస్తా ఉన్నాం. అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏది ఏమైనా కూడా ఆయన మరణం అయితే తీరని లోటుగా నేను భావిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్టుగా డాక్టర్లు